రాశి ఫలాలు చెప్పేదానికంటే ముందు వసంత పంచమి అని సోమవారము 3వ తారీఖు రాబోతూ ఉన్నది. ఈ వసంత పంచమి యొక్క ప్రాశస్త్యం ఏమిటి అంటే సరస్వతి అమ్మవారి పుట్టినరోజు సందర్భము పుట్టినరోజు అని. అందుకనే పిల్లలందరినీ కూడా సరస్వతి ఆలయాలకు తీసుకువెళ్ళి విద్య బాగా రావాలి, చదువు బాగా రావాలి అని రాస్తూ ఉంటారు. నేనేం చెప్తున్నాను అంటే మొండి పిల్లలు స్కూలుకు వెళ్ళము అనేటువంటి వాళ్లకు, మొండితనం ఉన్న వాళ్లకు, మూర్ఖత్వం ఉన్నటువంటి వాళ్లకు, పిల్లలకు అభివృద్ధి బాగా మంచి వాక్సిద్ధి కలగటానికి, వాక్కు బాగా రావటానికి, చదివింది బాగా గుర్తుండటానికి ఇలాంటివన్నీ కూడా పిల్లలకే కాదు పెద్దవాళ్ళకైనా ఎవ్వరికైనా జ్ఞాపక శక్తి అనేటువంటిది బాగా ఉండి మన మేధాశక్తి బాగా పనిచేయాలి అంటే పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా నేను ఈ 3వ తారీఖు సోమవారం నాడు ఒక యంత్రము అందులో మూలిక పెట్టి నేను ఇస్తూ ఉన్నానుగాక. ఎందుకంటే పంచముఖ ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఈ గరణము దగ్గర కట్టుకుంటే ఇక్కడి నుంచే మనకు వాక్కు అనేటువంటిది రావాలి ప్రతి వాళ్లకు కూడా. అందువలన అలా వాక్ సిద్ధి అన్ని రకాల అనుకూలము జరగటానికి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే ఒక యంత్రం అనేటువంటిది ఇవ్వడము జరుగుతూ ఉన్నది. సరస్వతి హోమము చేసి ఇక్కడే మన షామీర్పేటలో ఒక ఫామ్ హౌస్లో చేస్తూ ఉన్నాను. చాలామంది స్కూలు విద్యార్థులు, అన్ని స్కూళ్ళ విద్యార్థులు నా దగ్గరికి రాబోతున్నారు. మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగము చేసుకోండి. ఇది అన్ని రాశుల వాళ్లకు వర్తిస్తుంది గాక, ఈ రాశి వాళ్ళకే అని కాదు. అందువలన ఏది ఏమైనా పిల్లల గురించైనా పెద్దవాళ్ళ గురించైనా ఎవరికైనా సరే ఈ యంత్రము చాలా అతి ముఖ్యమైనటువంటిది. పంచముఖ ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఇవ్వబడుతూ ఉన్నది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారు. 3వ తారీఖు సోమవారము నాడు ఫిబ్రవరి అని తెలియజేస్తూ ఇది ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల దాకా ఇవ్వబడుతుంది అని తెలియజేస్తూ వృషభ రాశి. వృషభ రాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసము నెలంతా కూడా ఎలా ఉన్నది అంటే మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి. మీకు నాకు విలువ తగ్గుతుంది వీళ్ళ దగ్గర అనేటువంటి భావన మీకు కలగవచ్చును. గతములో మీరు చెప్పింది ఏదైనా కూడా శిరసా వహించి చేసేటువంటి తత్వం ఉండింది. ఈ మాసంలో కొంచెము పెడచెవిని పెట్టడం లాంటివి జరుగుతాయి. ఏమిటి నేను చెప్పంగానే ఇలా చేస్తున్నారు వీళ్ళు అని చిన్న మానసికమైనటువంటి క్లేశానికి గురి అవుతారుగాక. బంధుమిత్రులతో అకారణమైనటువంటి వివాదాలు లాంటివి కలగవచ్చును. ఆరోగ్య విషయంలో వైద్యులను సంప్రదించాల్సినటువంటి అవసరం ఏర్పడే విధముగా ఉంటున్నది. అలాగే వృత్తి ఉద్యోగాలలో ఊహించనటువంటి స్థాన చలనాలు కలుగుతాయి. నేను ఎక్కడికి వెళ్ళను, నాకేం పని ఉంది ఊహించకుండా ఉన్నట్టుండి స్థాన చలనం అనేటువంటివి ఉండవచ్చును. అలాగే గృహమున ఆకస్మికమైనటువంటి మార్పులు అవన్నీ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. వ్యాపారపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాల వలన కొంచెం నష్టాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. దూర ప్రయాణాలలో వాహనాల వలన కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి ఉన్నది, జాగ్రత్త పడండి. చేపట్టినటువంటి పనులు అన్నీ కూడా కాస్త మందకొడిగా నెమ్మదిగా సాగుతాయిగాక. నిరుద్యోగులకు కావాల్సినటువంటి ఇది బాగా మీరు ప్రయత్నం చేయండి. ఉద్యోగాలు గట్టిగా ప్రయత్నం చేస్తే తప్ప వచ్చే పరిస్థితి లేకుండా ఉన్నది, జాగ్రత్త వహించండి. దగ్గరి వరకు వచ్చి చివరి నిమిషంలో వాయిదా పడేటువంటి పరిస్థితి కూడా ఉండవచ్చునుగాక. కుటుంబ సభ్యుల నుండి కొంత విమర్శలు అనేటువంటివి ఎదుర్కొంటారు. మేము చెబితే వినకపోతివి, నువ్వు వినవు అని కొంచెం ఇంట్లో వాళ్ళు కూడా సూటిపోటి మాటలు అంటారు. కాస్త పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మాసాంతమున చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అవి అందుతాయి. మీకు తప్పకుండా సంతోషాన్ని కలిగిస్తుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుక్కోవడం లాంటివి జరుగుతాయి, కొనుగోలు చేస్తారు తప్పకుండా. ఈ విద్యార్థులు బాగా శ్రమపడి చదవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్త వహించండి. సినిమా రంగంలో ఉండేవాళ్ళు లేదా కళాకారులు కావచ్చు,
టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా ఏది ఏమైనా జాగ్రత్తగా అడుగు వేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉన్నది. జాగ్రత్త వహించండి 1-2 సార్లు. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర పరిశీలన చేసుకోండి. మెరుగైనటువంటి ఫలితాల కోసము మేలు జరగాలి అని అనుకుంటే శివుణ్ణి ఆరాధించండి, మేలు జరుగుతుంది. అలాగే మీ ఇంటి దేవుణ్ణి కూడా ఆరాధించండి, మీకు మేలు జరుగుతుంది గాక.